వెల్కమ్ టు 77 టీవీ అనుక్షణం అన్వేషణ. నేను మీ శ్రీనివాస్. అనకాపల్లి జిల్లా రావికౌంతం మండలం భీమునిపట్నం టు నర్సీపట్నం రోడ్డు ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు భయపడుతున్నారు. చోడవరం నుంచి నర్సీపట్నం బిఎన్ రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిందని, నర్సీపట్నం ఆర్టీసీ బస్సు ఏ గొయ్యిలో కూరుకుపోతాయో తెలియని పరిస్థితుల్లో ఉన్నాయని, రోలుగుంట, మేడివాడ, కొత్తకోట గ్రామాల్లో బిఎన్ రోడ్ మొత్తం పెద్ద చెరువుల వలె తిలకిస్తున్నా ఆర్ఎంబీ అధికారులు మాత్రం కనీసం పట్టించుకోలేదని, ఈ రోడ్డు ద్వారానే అనేక మంది విద్యార్థులు, గర్భిణీ స్త్రీలు వైద్యం కోసం ప్రయాణిస్తున్నా ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని, అలాగే కూటమి నాయకులు గత ఎన్నికల్లో గెలిచిన వెంటనే బిఎన్ రోడ్డు నిర్మాణం చేపడతామని ఎంపీ మరియు ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చారని, ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారంటూ, ఇదే రోడ్డు మీద స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు ప్రయాణిస్తే ప్రయాణికులు పడే బాధలు వారికి తెలిసేదేమంటూ సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు డిమాండ్ చేశారు. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ 77 టీవీలో.